ఇది నా ఇల్లే కదా, నాకు గేట్కి ఎదురుగా నువ్వు బండి ఎట్లా పెట్టావు? గేట్కి ఎదురుగా బండి పెట్టడానికే లేదు కదా. రాంగ్ పార్కింగ్ కింద నీకు ఫైన్ వేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ వాళ్ళని పిలిపించి ఇక్కడ పర్మిషన్ ఉందా పార్క్ చేయడానికి? చూసుకో, చాలా వెహికల్స్. అవును, నువ్వు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని పెట్టుకుంటావు, నువ్వు పెట్టడానికి లేదు కదా. మేము ధర్నా చౌక్ అనే దాంట్లో ధర్నా చేయడానికి మీ అనుమతి అక్కర్లేదు. దాన్ని పర్మనెంట్ గా ధర్నా చేయడానికి ఆడ పర్మనెంట్ గా ధర్నా చేయడానికి ధర్నా చౌక్ పెట్టారు. ధర్నా చౌక్ కి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ధర్నా చౌక్ తీసేస్తేనే కోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది, అక్కడ ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు. ఒకవేళ మీ కమిషనర్ గారికి మీ ముఖ్యమంత్రి గారికి తెలియకపోతే అమెరికాలో వైట్ హౌస్ ఉందా, వైట్ హౌస్ ఎదురుగా కూడా ఎవరైనా వచ్చి కూర్చొని నిరసన తెలుపొచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇంటి ఎదురుగానే మనిషి ఎవరైనా కూర్చొని నిరసన తెలుపొచ్చు. ఇంతకుముందు ఒకప్పుడు సెక్రటేరియట్ ఎదురుగానే ఉండే, మీరు గుర్తుండాలి, మీరు ఎస్ఐ ఉన్నప్పుడు చాలా మంది అరెస్ట్ చేసేది. తెలుగుతల్లి విగ్రహం పక్కనే ధర్నా ఉండేది. అంటే కరెక్ట్ సెక్రటేరియట్ గేట్ ఎదురుగానే అంజయ్య పార్క్ ఉన్న కాడ ధర్నా ఉండేది. సెక్రటేరియట్ ప్రాబ్లం అవుతుందని చెప్పి దాన్ని ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ ధర్నా చౌక్ అంటే ఎవరైనా ఏం అభ్యంతరం అక్కడ పోయి ధర్నా చేసుకోవడానికి గవర్నమెంటే ఒక స్థలం కేటాయించింది. అక్కడ ఎవరు ధర్నా చేసినా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు రాసుకొని ప్రభుత్వానికి వీళ్ళు ఇక్కడ నిరసన తెలిపినని చెప్పడానికి పెట్టింది. దానికి స్పెషల్ గా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఆ ఫండమెంటల్ అర్థమైతే, ఎందుకంటే ఆ ధర్నా చౌక్ మీరు ఎత్తేసినప్పుడు హైకోర్టు క్లియర్ గా మాట్లాడింది. ఇక్కడ ధర్నా చౌక్ ఉంటుంది, ధర్నా నిరసన తెలపడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగం అని కోర్టే చెప్పింది. మీరు దాన్ని అడ్డుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది. ఫస్ట్ పాయింట్ లేదు, అక్కడ అడ్డు ఇక్కడ అడ్డుకోనికి అసలు అధికారమే లేదు మీకు. నా ఇంటి ముందరకు వచ్చినందుకు మీ మీద ఉల్టా నేను కేసు పెట్టాల్సి వస్తుంది. నా ఇంటికి వచ్చి నన్ను అడ్డుకున్నాను. మీకు ధర్నా చౌక్ లో పర్మిషన్ ధర్నాకి ఇవ్వలేదనుకుంటే అక్కడ ఎవరైనా ధర్నా చేస్తే అక్కడ కస్టడీలో తీసుకోవాలి. రోడ్డు మీద ఏడ కనిపిస్తాడా, ఇంట్లో ఏడుంటాడా, మేము అరెస్ట్ చేస్తామని లేకపోతే మేము అడ్డుకుంటామని, మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని చేస్తే అది కుదరదు. ఏసీపీ గారు, మీరు ఎవరున్నారో మీ అధికారులకు చెప్పండి. ధర్నా చౌక్ లో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మీకు ఏం కావాలో అక్కడ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సెక్రటేరియట్ పరిశీలించడానికి పోతున్నాను. ఏంది నీ ప్రాబ్లం? ఆడ అమరవీరుల స్తూపం కట్టలేడు 5 ఏళ్ల నుంచి, 8 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్కు ఇచ్చి లంచం తిన్నాడు, పని చేస్తలేడు. నేను అమరవీరుల స్తూపాన్ని పరిశీలించడానికి పోతున్నాను. తెలంగాణ కోసం చచ్చిపోయిన పిల్లల్ని 8 ఏళ్ళు అయింది, ఆయన 9 నెలల ప్రగతి భవన్ కట్టుకున్నాడు. పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ జ్ఞాపకార్థం కట్టాల్సిన అమరవీరుల స్తూపం 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్లు అయింది. ఇంకా పూర్తి అవుతలేదు. నేను అది పరిశీలించడానికి పోతున్నా. ఎంపీగా నా బాధ్యత. సెక్రటేరియట్ లేదు, ఏడుకోవాలో తెలుస్తలేదు, అది ఏం కడుతుందో దాన్ని చూడడానికి పోతున్నా. ఇవన్నీ మీరు అడుకోలేరు కదా. నేను ఎంపీగా మీరు డిక్టేట్ చేయలేరు. నేను ఎంపీగా హైదరాబాద్లో సగం హైదరాబాద్ నా కాన్స్టిట్యున్సీ. అవునా, బాగా కాలు ఏడేస్తా అన్నాము. ధర్నా చౌక్ ధర్నా చౌక్ వచ్చిన వాళ్ళు అరెస్ట్ అయ్యి నా ఇంట్లో ఎట్లా అరెస్ట్ చేస్తావు నువ్వు? నేను ఎటుపోతా అనేది నీకు అనవసరం. నీకు చెప్పి చేయాల్సిన జాబ్ నేనేమన్నా సబార్డినేట్ రూల్స్ యూనిఫార్మ్డ్ ఫోర్స్ నా నేను? మీరు మీ డీసీపీకి మీరు రిపోర్ట్ చేయాలి. మేము ఏడుకెళ్తూనే ఏడుకోబోతున్నాను. నేను కేసీఆర్ సబార్డినేట్ కాదు. కేసీఆర్ ఎట్లనో నేను కూడా అట్లనే. మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నా కాన్స్టిట్యున్సీ మొత్తం సగం హైదరాబాద్ ఉంది. 150 మంది కార్పొరేటర్లు ఉంటే 50 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్లో ఉండరు.
నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పటి నుంచి నా కాన్స్టిట్యున్సీ కుకట్పల్లి నా పార్లమెంటే కదా. నేను నుంచి పోతే నా పార్లమెంట్ మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? ముందే నేను ధర్నా చౌక్ పోతున్నా, నన్ను ముందే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరు చెప్పిండ్రు మీకు? మీకు ఏడా మీరు అనుమతి అడిగిందేడా, అనుమతి ఇవ్వందేడా? మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా మిమ్మల్ని అనుమతి అడిగినా నేను, దాన్ని తిరస్కరించినా. ఇప్పుడు మేము మిమ్మల్ని, మా పార్టీ మిమ్మల్ని ఏడు అనుమతి అడిగింది? ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని అనుమతి అడిగింది. ఆ అనుమతిని మీరు రిజెక్ట్ చేశారు. ఆడ ఒకవేళ మీరు రిజెక్ట్ చేసిన ధర్నా చేస్తే అక్కడ మీరు అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి రిస్ట్రిక్ట్ చేయడానికి మీకున్న అధికారం ఏంటి? మీరు ఏ సెక్షన్ ప్రకారం, ఏ అధికారం ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తుంటే నేను ఎంపీని అంటే ఎంపీ నా డ్యూటీ నేను చేయడానికి లేదా, డిశ్చార్జ్ చేయడానికి లేదా? ఇప్పుడు నీ డ్యూటీని అడుగుకున్నా అనుకో, ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని నా కుర్చీలో కూర్చోకుండా అభ్యంతరం పెట్టింది అనుకో, నా డ్యూటీని చేయకుండా మీరే నా ఇంటి ఎదురుగా బండి పెట్టేది. ఫస్ట్ బండి తీయండి. మీరు బండి ఎందుకు అడ్డం పెడతారు? అంటే మీకు చెప్పే అధికారి కానీ మీరు కూడా అధికారి. మీరు ఏ రూల్ ప్రకారం నన్ను ఆపుతున్నారో చెప్పండి. ఇప్పుడు మీరే చెప్తూ ధర్నా చౌక్లో మీకు ధర్నాకు అనుమతి ఇవ్వలేదు సార్ అని. ధర్నా చౌక్లో ధర్నాకు అనుమతి ఇవ్వకపోతే ధర్నా చౌక్లో మీరు అనుమతి లేదని మేము ధర్నా చేసినప్పుడు అరేంజ్ చేయి. అది నీ డ్యూటీ. నా ఇంట్లో నా గేట్ కాడ వచ్చి నా మీద రుబాబు చేసేది ఏంది? మరి ఇది రుబాబే కదా. నువ్వు ఇంతమంది పోలీసులను పెట్టుకొని ఇదంతా పెట్టుకొని నా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరినీ గుంజుకొని పోతున్నావు. నా విజిటర్స్ని గుంజుకోపోయినకే నీకెవరు అధికారం ఇచ్చిండ్రు? ఇప్పుడు విజయారెడ్డి గారిని గుంజుకోపోయినా, ఆమె కార్పొరేటరు, లోకల్ కార్పొరేటరు, ఆమె సమస్య చెప్పడానికి వచ్చింది. నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? ఎట్లా అరెస్ట్ చేస్తావు? నా ఇంటికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు ఆమె ధర్నా చౌక్లు ఉందంటే నువ్వు అరెస్ట్ చేయి, నేను ఒప్పుకుంటా. ఆడ అనుమతి లేని ధర్నా చేస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేసిన అని చెప్పి. నా ఇంటికి వచ్చే విజిటర్స్ని అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చిర్రు? ఇల్లీగల్ డిటెన్షన్ నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? మరి ఎట్లా? నువ్వు ఫస్ట్ ఆమె వీడు పంపి ఫస్ట్ ఆమె నా ఇంటికాడ తీసుకొచ్చాడు. ఏడుకెళ్ళి అయితే మీరు తీసుకొని పోయారో తీసుకొచ్చి విజయారెడ్డిని డిష్ పెట్టండి. ఈ డిష్ పెట్టినాక మీరు ఏందని ఉంటే మాట్లాడుండ్రి. ఇదేం దౌర్జన్యము? నాకు అర్థమైతే లేదు. ప్రతిదానికో పద్ధతి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు డ్యూటీ చేసిరు కదా, చేయలే? మీరు చేసిరు కదా, మీరే కదా మెయిన్గా ఉన్నది. బంజారా హిల్స్ ఈ ఏరియా మొత్తం హోంమంత్రి గారి ఇంటికాడ కూడా చేసిరు కదా. హోంమంత్రి ఇంటి ప్రభుత్వం ఉన్నాడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు హోంమంత్రి ఇంటి ముందర కూడా ధర్నా చేసిరు కదా. ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా? పోనీ సర్పంచ్లకు ఎంత బాకీ ఉందో తెలుసా మీకు? 35,000 కోట్లు. 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఖాతాలు వేయంగానే సర్పంచ్ల అనుమతి లేకుండా గవర్నమెంట్ అందులోకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసింది. దొంగతనం అది. నువ్వు కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద. అకౌంట్లోకి వెళ్ళి తీసినందుకు కేసీఆర్ మీద దొంగతనం కేసు పెట్టాలి. సర్పంచులు ఆత్మహత్య చేసుకురా. మున్గోడులో సర్పంచ్ బిచ్చమెత్తుకుంటున్నాడు. ఆనంద్ రెడ్డి అని ఒక సర్పంచ్ సిరిసిల్ల కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సూసైడ్ చేసుకున్నాడు అప్పుల పాలై. 35,000 కోట్లు సర్పంచుల ఖాతాలు ఉండాల్సినట్టు ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. దొంగతనం కేసు దాని మీద పెట్టుర్రి. అరెస్ట్ చేయాల్సింది వాళ్ళని, మమ్మల్ని ఏంది అరెస్ట్ చేసేది? మీరు బండి తీయండి. శ్రీనివాస్ ఏంది నీ సమస్య? నీకేమైనా కొత్త సమస్య ఉందా? బండ్లు తీయండి. ఆడ అభ్యంతరం ఉంటే, మీకేమైనా అభ్యంతరం ఉంటే ఆడ చూసుకోరు, ఈడ కాదు. మీరు మరి మీ పిల్లలాట ఆడుకోరు ఇంటి ముందర నిల్చోని. సరే ఇంటి ముందర నిల్చోని సరే బాబు ముందు డోర్ జెండా కన్నా అంటే